అడిగిన వెంటనే దేవుడు ఇవ్వాలి, లేకపోతే నా పని నేను చేసుకుంటా అంటే అర్థం ఏంటి? దొంగతనం చేసేస్తా. నేను అడిగిన టైంలో నువ్వు చేసేయాలా. సోమవారం 10:30 కల్లా 500 కట్ట కావాలి, ఇవ్వకపోతే కొట్టేస్తా. నో, దేవుని సమయంపై మనకు నమ్మకం ఉండాలి. దేవునికి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, దేవునికి ఎప్పుడు ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. రైట్ టైంకి నీ ఒడిలో నా దేవుడు కొమ్మరించి తీస్తాడంతే. 3 సంవత్సరాల పాప అమ్మ కత్తిపేట లేకపోతే కత్తి తీసుకొని కూరగాయలు కోయడం చూస్తుంది. వంకాయ, సొరకాయ, బీరకాయ, బెండకాయ అన్నీ చూస్తుంది. చూడగానే మమ్మీ నాకు కూడా ఇమ్మంటే ఇస్తుందా? వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగిద్ది, రికమెండేషన్ చేయించిద్ది. అమ్మ ఇస్తుందా? ఎవరి చేత రికమెండేషన్ ఇవ్వదు. ఎందుకు తెలుసా? అది హానికరమని అమ్మకి తెలుసు. ఒక్క అమ్మకే ఇంత తెలిస్తే ఈ విశ్వాన్ని సృజించిన దేవునికి నీకెప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. తగిన సమయంలో నీకు భార్యనిస్తాడు, తగిన సమయంలో భర్తనిస్తాడు, తగిన సమయంలో నీకు డబ్బునిస్తాడు, తగిన సమయంలో భూములు ఇస్తాడు, తగిన సమయంలో నీకు ఇస్తాడని. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాప నాన్నతో రికమెండేషన్ చేయించినా అమ్మేవదావు. సమయానికి ముందు ఇస్తే నువ్వు గాయపడతావు. తర్వాత ఇంటర్మీడియట్ టైంలో ఇస్తుంది. అప్పుడు కత్తిపేట తీసుకొని కొయ్యవే అన్న కొయ్యదు. కరెక్ట్ టైంకి నా దేవాది దేవుడు ఇస్తాడు. ఈ రోజున నువ్వు రెడీ, కానీ ఆశీర్వాదాలు రెడీ కాదు. ఈ రోజున ఆశీర్వాదాలు రెడీ, కానీ నువ్వు రెడీ కాదు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు రెడీ, కానీ ఆ స్థానం, ఆ పదవి, ఆ హోదా రెడీ కాదు. ఈ స్థానం, పదవి, హోదా రెడీ, కానీ నువ్వు రెడీ కాదు. స్థానం, పదవి, హోదా రెడీ, కానీ నిన్ను ఇప్పుడు కూర్చోబెడితే నువ్వు సరిగ్గా నిలబడలేవు ఆ పదలో. కానీ నా దేవుడు నిన్ను నలగొట్టి జ్యూస్ బయటికి తీసుకొచ్చి మొత్తం నలిపేసి అక్కడ కూర్చోపెడితే 80 సంవత్సరాలు దిగకుండా నువ్వు నిలబడిపోతావు అంతే. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం 2 వారాలతో ఆగిపోకూడదు, నెలతో ఆగిపోకూడదు, 3 నెలలతో ఆగిపోకూడదు.